నమస్కారం అండి. ఈరోజు మంచి కథ, నిజమైన సంపద వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో శ్రీనివాస్ అనే వ్యాపారి ఉండేవాడు. అతను కష్టపడి చాలా ధనాన్ని సంపాదించాడు, కానీ అతనికి నిమిషం కూడా ప్రశాంతత ఉండేది కాదు. ఎప్పుడూ వ్యాపారంలో లాభ నష్టాలు, రేపటి గురించిన దిగులతోనే సమయం గడిచిపోతుంది. ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞాని అయిన సాధువు వచ్చారని తెలిసి శ్రీనివాస్ ఆయన వద్దకు వెళ్ళాడు. స్వామి, నా దగ్గర ఇల్లు, బంగారు, వ్యాపారం అన్నీ ఉన్నాయి, కానీ నా మనసులో ఏమాత్రం ప్రశాంతత, సంతోషం లేవు. నిజమైన సంతోషాన్ని, సంపదను ఎలా పొందాలో నాకు మార్గం చూపండి అన్న వేడుకున్నాడు. సాధువు చిరునవ్వు నవ్వి శ్రీనివాస్ను ఊరి చివర ఉన్న ఒక చిన్న గుడిసె ముందుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక పేద కార్మికుడు తన కుటుంబంతో కలిసి చిరునవ్వులతో రాత్రి భోజనం చేస్తున్నాడు. కష్టపడి పని చేసి వచ్చిన అలసట ఉన్నా కూడా వారి ముఖాల్లో ప్రశాంతత, ఒకరిపై ఒకరికున్న అనురాగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధువు శ్రీనివాస్తో ఇలా అన్నారు. చూశావా శ్రీనివాస్, ఈ వ్యక్తి దగ్గర రేపటికి సరిపడా ధనం లేకపోవచ్చు, కానీ ఈరోజు లభించిన దానికి అతను కృతజ్ఞతతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడూ నీ దగ్గర లేని దానికోసమో, రేపు రాబోయే దానికోసమో ఆలోచిస్తూ ఈరోజు నీకున్న ప్రశాంతతను కోల్పోతున్నావు. కోరుకున్నది దక్కడంలో కాదు, దక్కిన దాన్ని ఆస్వాదించడంలోనే నిజమైన సంతోషం ఉంది. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మన మనస్సు ఎంత తృప్తిగా ఉందన్నదే నిజమైన సంపద. సాధువు మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న శ్రీనివాస్ నాటి నుండి అత్యాశను వదిలి ప్రశాంతమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది, తృప్తియే గొప్ప సంపద. మన దగ్గర ఉన్నదానితో కృతజ్ఞతగా జీవించినప్పుడే మనశ్శాంతి, నిజమైన ఆనందం లభిస్తాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.